सामे श्रियं दिशसागर संभवाय विश्वामरेन्द्र पदवीश्रमदानरक्षम् आनन्दये आके करस्थितिकरीमिन कपन्वनेत्रम् भूते भवेर्म मदङ्गत्रयाङ्गनाय कालाम्बुदावि ललितो रसिकेशवारे ताराधरे स्तुतिया नन्दनेव स्पेशल डे మీ ముగ్గురు కట్టండి మూడు దీపాలు బాబులు ఏంటి అసలు లావణ్య చెప్పించింది లావణ్య ఇగో నీదొకటి వాణిదొకటి కృష్ణమ్మదొకటి ఇప్పుడు కడుపుతో ఉండన్నావు కదా ఆ కూతురు వెళ్ళు ఇంకో కూతురు మళ్ళీ అమ్మవారికి ఎక్కించింది అన్నీ అనుకుంది సైడ్ వచ్చే వాళ్ళకి ఈరోజు బిర్జాదిగూడ గాయత్రినగర్ కాలనీలో మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి స్ఫటిక సాయినాథుల వారి అత్యద్భుతమైన ఆలయ ప్రాంగణంలో శక్తిపీఠంగా కొల్హాపురి అమ్మవారు వెలిసినారు. ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి గరుడాళ్వారు అందరితో కలిసి ఉన్నటువంటి మా అద్భుతమైన ఈ మందిరంలో పక్కలో గోశాల కూడా ఉంది. 40 రోజులు ఒక మండల పూజ జరుగుతుంది. ఇక్కడ శ్రావణ మాసము ప్రారంభం నుంచి భాద్రపద మాసము వినాయక చవితి తర్వాత వారం రోజుల వరకు ఈ మండల పూజ జరుగుతూ ఉంటుంది. అత్యద్భుతంగా జరిగే ఈ మండల పూజలో సుహాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొని లలితా సహస్రనామము, ఆ తర్వాత కనకదారాస్తుతి, మణిదీప వర్ణన, లక్ష్మీ అష్టోత్తరము, కుంకుమార్చన అన్నీ చేసి వాళ్ళ అనుకూల ప్రకారంగా వాళ్ళకు భక్తితో చేతనైనది సేవను సమర్పించుకొని అందరూ కూడా నియమం తప్పకుండా పద్ధతిగా వస్తారు. ఈ 40 రోజుల అమ్మకు 40 రకాల ప్రసాదాలు అందజేయడమవుతుంది. ఇంత గొప్ప విశేషమైన ఈ యొక్క 40 రోజుల పూజకు చాలామంది మహిళలు పాల్గొంటారు. ఈ 40 మండల పూజలోనే వరలక్ష్మీవ్రతం జరుగుతుంది. తర్వాత లక్ష్మీనారాయణ హోమం జరుగుతుంది. ఆ తదనంతరము మండల పూజ జరుగుతుంది 40వ రోజు. 41వ రోజు అమ్మకు శాంతి చేస్తాము. ఈ 40వ రోజు అమ్మకు అన్నప్రసాద సేవ చేసి అన్నాభిషేకం చేసి దాన్ని ప్రతి ఒక్క భక్తులకు పంచడం అవుతుంది. ఈ విధంగా అమ్మవారి కృప మనందరి మీద సదా ఉండాలని 17 ఏళ్ల నుంచి అమ్మవారు శక్తినిచ్చి నాతో చేపించుకుంటూ ఉన్నారు. ఇది అత్యద్భుతమైన ప్రక్రియ. నేను అమ్మవారికి చాలా రుణపడి ఉన్నాను. నేను చేస్తున్నాను కాదు, నాతో చేయించుకుంటున్నందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి 40 రోజులు నిష్ఠతో ఒక్క ఏకభుక్తం చేసి అమ్మవారికి అభిషేకం ప్రతిరోజు మడితో నేను అభిషేకం చేసి ప్రతిరోజు మహానైవేద్యము మడితో చేసి అమ్మవారు సమర్పించడము అందరికి పంచడం జరుగుతుంది. ఈ యొక్క ఫలము అందరికీ చేరాలని నాకు ఒక్కదానికే కాదు, చేసిన భక్తులకు కాదు, యావత్ భూ ప్రపంచానికి శాంతి, సౌఖ్యము, సౌభాగ్యము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము ఉండాలని చేస్తున్న ఈ పూజకు అమ్మ మెచ్చి అందరి